రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇంటింటా దండయాత్ర సువార్త అధ్యక్షులు జాన్ నాన్న గారు మన మధ్యలోకి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తాం. యూపీఐ ప్రెసిడెంట్ గారు స్టీఫెన్ గారు మన మధ్యలోనికి వస్తూ ఉండగా వారిని ఈ స్థలానికి ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ స్వాగతిద్దాం. పెద్దలు అభిషేకులు మన మధ్యలో ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. అందరూ లేచి నిలబడదాం. చప్పట్లు కొడుతూ వారి ప్రేమతో ఈ స్థలాన్ని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ పెద్దలు అభిషేకులు మన మధ్యలో ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో కృపగల దేవుడు ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆయన చేస్తూ వచ్చారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సంవత్సరం ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏం కనపడుతున్నాయి? గిన్నె కూడా కనపడుతుందా? ఓకే, సంతోషం. ఆ పక్కన ఏం కనపడుతుంది? అది ఓపెన్ చేయండి అయ్యా ప్రకాష్ గారు. పైన కవర్ తీసింది. దేవుని కృపను బట్టి మరి ఊహించని రీతిగా ఈ సంవత్సరం దుర్గా గారు మరి దూరదేశంలో ఉన్నారు. భర్తను కోల్పోయి పిల్లలు వివాహాలు చేసి ఒక ఇల్లు కట్టి చాలా ఆమె శ్రమిస్తూ కష్టపడుతూ దూరదేశంలో ఉన్నారు. గడిచిన దినాల్లో చిన్న మెగాఫోన్ కొనడానికి ఆ తల్లి ఎంతో కృప చూపి ప్రభు పరిచర్యకు కానుకిచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా మందిరంలోకి ఏమైనా తీసుకోండి పాస్టర్ గారు అని ఒక 10,000 చిన్న కానుక పంపిస్తే ఈ 2 గ్యాస్ పొయ్యిలు, ఈ బండ తీసుకున్నాము. అలాగే నాకు తెలియకుండా మన పరిచర్యలో లక్ష్మి మరియమ్మ గారు ఎక్కడున్నారు? మరియమ్మ గారేమో ఈ పాత్ర గిన్నె తీసుకున్నారు. అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన పేరు చెప్పొద్దు అన్నారు, ఆయన ఏమో బీరువా తీసుకున్నారు. సత్య అలాగే ఫ్యామిలీతో కొంచెం ముందుకు వస్తే దైవజనులు ప్రార్థన చేస్తారు వీటి కొరకు. ఒకసారి అండి, దుర్గా గారి చిన్న కుమార్తె అల్లుడు గారు, దేవుడు మరి చాలా దీన కుటుంబమే, కానీ దేవుని కొరకు వారు ఎన్నో అవసరాల్లో అక్కర్లు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు ఏదో ఒక త్యాగం చేయాలి. పాస్టర్ గారు ఎప్పుడు మందిరంలో సంఘానికి ఉపయోగపడాలి, మీరు అలాంటివి తీసుకోమని డబ్బులు పంపించారు. ఆ కానుకతో ఇవి తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే మరియమ్మ గారేమో ఈ పాత్ర 10 కేజీలు పాత్ర, అంటే చర్చిలోకి గ్యాస్ పొయ్య వండుకోవడానికి పాత్రలు కూడా ఈరోజు దేవుడు సమకూర్చారు. దైవజనులు మీరు మందిరంలో ఉన్నప్పుడు మీ బట్టలు కానీ అలాగే బెడ్షీట్లు ఏమైనా పెట్టుకోవడానికి, పుస్తకాలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పినప్పుడు ఈ బీరువా మరి పంపించారు వారి కొరకు. అలాగే బిడ్డల కొరకు దైవజనులు మన ఇంటింటి సువార్త పరిచర్య అధ్యక్షులు ప్రార్థన చేస్తారు. సత్య ప్రెగ్నెన్సీ దేవుని కృపలో మంచి డెలివరీ, చక్కటి కానుపుని దేవుడు ఇవ్వాలని దైవజనులు వీటి కొరకు, బీరువా కొరకు, అలాగే ఇక్కడ ఉన్న పాత్రలన్నిటి కొరకు, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారు. సృష్టికి ఆధారభూతుడా, మానవ నిర్మాణకుడు అయి ఉండి తల్లి గర్భంలో పునరుత్పత్తి కాకముందే ఒక మనుష్యుని జీవిత గమనాన్ని నిర్దేశించి నియమించబడ్డ దినాల్లో ఒక్కటైనా కాకముందే మా ఆయుష్ నీ గ్రంథంలో లెక్కించి భూమి మీద పడినాటి నుంచి ఈనాటి వరకు నన్ను మమ్మలను కాపాడుతూ వచ్చారు. అందును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో కొన్నేలి అనే వ్యక్తి ధర్మకార్యాలు చేస్తూ మీకు ప్రార్థన చేస్తూ పరలోకంలో మిమ్మల్ని మప్పించి
తన రక్షణ కొరకు దేవదూతను పంపి సమాచారాన్ని పంపి అద్భుతంగా నీ సువార్త ద్వారా రక్షించబడటానికి ఒక కొర్నేలి కొరకు మీరు మార్గాలు సరళం చేసి తనతో పాటు అనేక మందికి కనువిప్పు కలిగించిన దృశ్యం అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మేము చూస్తున్నాం. ఈరోజు దీని సేవకుని పరిచర్యలో తండ్రి ఈ అన్యుల మధ్య పరిసర ప్రాంతంలో నీ కుమారుని మరి కామీపాలెం మరి దీని కుమారుడు తిమోతి గారి ద్వారా ఈ పరిచర్య ఒక్క మాట ఇక్కడ పరిచర్య చేస్తే మంచిది అనే ఆలోచన ద్వారా ఈరోజు ఇంత అద్భుతంగా నీ ప్రణాళికలో నీ చిత్తములో ఈ కార్యక్రమం ఇక్కడ సువార్త అవసరమని ఎరిగి ఎలాంటి సేవకును పంపితే ఈ ప్రజలకు క్షేమమో ఎరిగి తిమోతి గారిని ఇక్కడ నడిపించారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. అయితే నడిపించిన మీరు పరిచర్యకు కావలసిన ప్రతి అవసరాన్ని అంచెలంచెలుగా మీరు తీరుస్తూ వచ్చారు. అక్కడ మందిరం ఆ స్థలాన్ని తీసుకుంటానికి మా కృప చూపారు. అలాగనే ఈ స్థలాన్ని కూడా తీసుకుంటానికి కృప దయచేశారు. ఇంకా అనేక మంది ప్రజలు మీ చేత ఆకర్షించబడి రక్షించబడటానికి సహాయపడుతూ వచ్చారు. మీ సాక్షిగా ప్రభు ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఘనుడు అని చెప్పినట్లుగా నీ సేవకుని ఒక ఘనమైన పాత్రగా వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం. అయితే మందిరంలో అవసరాన్ని బట్టి నీ బిడ్డలు మెటీరియల్ తీసుకున్నారు నైనా. వారు నిజంగా మందిరాన్ని ప్రేమించిన బిడ్డలుగా వారు ఉన్నారు. అవసరాలని గుర్తించిన వారిగా వాళ్ళు ఉన్నారు. దేవునికి ఇస్తే దేవుడు మాకు మేలు చేస్తాడు, దేవుని మందిరానికి ఇస్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడని దేన స్థితిలో ఉండి కూడా ప్రభా మరి గొప్ప సంపన్నులు కాకపోయినా నీ మందిరం కొరకు వారిచ్చిన ఈ అద్భుతమైన మెటీరియల్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకాంచి కార్యక్రమాన్ని ఈ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు నాయనా. మనుషులు లక్ష్యించకపోయినా, మనుషులు లక్ష్య పెట్టకపోయినా మీరు లక్ష్య పెడితే చాలు ఆ కుటుంబాన్ని భూమి మీద అద్భుతమైన ఆనందకరమైన మరి క్షేమకరమైన ఆశీర్వాదాలతో మీరు నింపగలరని మేము నమ్ముతూ ఉన్నాం. దయమేడ మరి ఆ బిడ్డలు ఏ లోటైతే కలిగి ఉన్నారో ఎరిగిన దేవుడివి. గర్భిణీ స్త్రీగా ఉన్న నీ కుమార్తె కాలాలు సమయాలు మీ స్వాధీనంలో ఉంచుకుని తండ్రి సుఖప్రసూతి తల్లి బిడ్డల క్షేమం కలిగించి ఒక ఉన్నతమైన సంతోషం నా కుటుంబానికి మీరు ఇవ్వబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయామేడ కృపమేడ అలాగనే గ్యాస్ పైలు బండలు బీరువా కొన్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరు విశ్వాసము కంటే క్రియలు ప్రాముఖ్యమని చెప్పారు. విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి అని మాట్లాడుతూ క్రియలు లేని విశ్వాసం మృతమని మీరు మాట్లాడుతుండగా ఈ కార్యాన్ని మీరు ఇప్పటికే పరలోకంచి చూస్తున్న దేవుడివి. వారి పట్ల ఎలాంటి గొప్ప కార్యాలు చేయాలో, వారికి ఏ లోటు ఉందో, ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఎరిగిన దేవుడివి. ప్రభు ఇచ్చి నన్ను అడగండి, ఆకాశ వాకులను నింపి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తానని చెప్పిన వాగ్దానం ఆ కుటుంబాల పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. దయమేడ కృపమేడ శతాధిపతి తన దాసుడు రోగి అయి ఉన్నప్పుడు తండ్రి సేవకుల్ని పంపినప్పుడు లేక ఆ ప్రార్థన చేయటానికి రమ్మన్నప్పుడు అతని గురించి గొప్ప సాక్ష్యం, అతడు సమాజ మందిరాన్ని కట్టించాడు అనే సాక్ష్యాన్ని బట్టి ప్రభా ఇంటికి మీరు వచ్చారు నాయనా. వచ్చి నా ఇంట్లోకి రావటానికి అర్హుని కాదు, మాట సెలవేమ్మంటే అని అడిగినప్పుడు అద్భుత కార్యం మీరు చేశారు నాయన. క్రియలను గుర్తించే దేవుడివి ప్రభా, దాతృత్వాన్ని గుర్తించే దేవుడివి. త్యాగం చేసి ఇస్తున్న ప్రతి కానుక కానీ ఏ మెటీరియల్ కానీ నువ్వు దృష్టించుచున్న దేవుడివి, చూచుచున్న దేవుడివి. కానుక పెట్టెలో కానుక ఇస్తున్న విధవరాలని ఆ గుప్పులని చూసిన దేవుడివి. అంతకంటే ఎక్కువ వేసిన వాళ్ళు ఒకవేళ మీరు దృష్టించారో తెలియదు, కానీ ఉన్నది మొత్తం కానుక పెట్టెలు వేసినప్పుడు మీరు ఖచ్చితంగా అందరికంటే
ఈమె ఎక్కువ వేసిందని అక్కడున్న సమాజంతో చెప్పకుండా మీరు ఉండలేకపోయారు. అంటే నీ మహిమ కొరకు, నీ పరిచర్య కొరకు, నీ చిత్తములో ఇస్తున్న కానుకని ఖచ్చితంగా మీరు లెక్కల్లోకి తీసుకున్నారని నమ్ముతున్నాం. ప్రతి విషయాన్ని మీరు చూస్తున్నారని నమ్ముతున్నాం. నైనా ఈ ప్రతి మెటీరియల్ నీ మహిమ కొరకు వాడుకుంటాను కృప దయచేయండి. నీ మహిమలో వాడబడి అది సంఘానికి ఆదరణగా, సంతోషంగా అవి అనుభవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ మెటీరియల్ ఉన్నారో వారు, వారి కుటుంబాలు ప్రభు ఈ భూమి మీద నీ సాక్షులుగా మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షించబడి పరలోకానికి సిద్ధపడినట్లును, భూమి మీద నీతిమంతుల సంఖ్యలో రాయబడినట్లు కృప దయచేయండి. నీకు ఇచ్చి ఎవరు చెడిపోలేదు నాయన. ఈ భూమి మీద వాళ్ళు ఆత్మీయంగా, భౌతికంగా పరిపూర్ణమైన ఆనందాన్ని పొందారు. అలాంటి దీవెన కుటుంబాలకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆ దీన కుటుంబాలని దీవిస్తూ ఈ యొక్క మెటీరియల్ని మీరు పరిశుద్ధపరుస్తూ వాడబడుతున్నప్పుడు ఏ వ్యక్తులైతే వాడుతున్నారో ఆ వ్యక్తుల్లో మీరుండి తండ్రి ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు లేకుండా నీ కాపుదల, భద్రత వాడుతున్నప్పుడు నీ జ్ఞానంతో నింపి, నీ ఆలోచనలతో నింపి ఆ గ్యాస్ పొయ్యి కానీ లేక మెటీరియల్ బీరువా ఏదైనా వాడుతున్నప్పుడు మీరు మాత్రమే సహాయకుడు ఉండండి. ప్రతి మెటీరియల్ ఈ సంఘానికి మేలుకరంగా, సంతోషకరంగా, దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచండి. ఆ కుటుంబాల నిండారా దీవించండి. పరలోకంలో ప్రభా నుండి చూసి ఆ బిడ్డలను దీవిస్తూ భూమి మీద సకల సమృద్ధి కుటుంబాలకి రక్షణ, స్వస్థత, దీవెన సమృద్ధిగా దయచేసి వారి పిల్లలు ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప దయచేయమని దీని సేవకుడుగా, ప్రియమైన సేవకుడు తిమోతి గారిని బట్టి సంఘంలో ఇలాంటి కార్యాల ద్వారా ఇంకెన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగిస్తూ ఆత్మల రక్షణ పంట కోస్తూ నీ మందిరము నీ మహిమతో నింపమన్నట్లు కృప దయచేయనట్లు సహాయము చేయమని, సర్వవేళ నీ కృప తోడుగా ఉంచమని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన దైవజనులకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే బీరువా తీసుకున్న బిడ్డలను దేవుడు దీవించునుగాక. దుర్గా గారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. లక్ష్మి గారు అనగా మరియమ్మ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె సత్య కొరకు అనుదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఈ పరిచర్లో చేశారు. అవి చెప్తూ వెళితే ఈ రాత్రి సమయం సరిపోదు. ఎందుకనంటే యోసేపు గారు చూస్తుండగానే ఒక ఆయన తెచ్చి బట్టలు ఇచ్చేసాడు. కాళ్ళకి చెప్పులు కూడా ఆయనే కొన్నాడు. సెల్ ఫోన్ కూడా బహుమతే. దేవునికి స్తోత్రం.